హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోనియా గేమ్ విధానం గురించి మాట్లాడుకుందాము. అసలు సోనియా గేమ్ ఆడటానికి వచ్చిందా, లేక టైంపాస్ చేయడానికి వచ్చిందా, లవ్ ట్రాక్ నడపడానికి వచ్చిందా, ఇతరులను బాధ పెట్టడానికి వచ్చిందా? మీకేమైనా సోనియా గేమ్ అర్థమైంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అసలు విషయానికి వస్తే, హౌస్లోకి వచ్చిన వెంటనే కుక్కర్ పాయింట్ మీద మా ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అక్క మీకు అని బేబక్తో గొడవ పడింది. పెద్ద రచ్చే చేసింది. ఎంత సిల్లీ పాయింట్ అండి అది. అది అందులోనూ కొత్త కుక్కర్. అది గ్యాస్ ఆపరేషన్ అంతా కూడా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. సో అది సరిగ్గా వర్క్ చేయకపోతే ఆవిడేం చేయలేదు కదా. ఫుడ్ కొంచెం లేట్ అయినందుకు నోటికి వచ్చినట్టు అనేయడం అసలు కరెక్టే కాదు. అంత చిన్న విషయానికి మా ఆకలి అంటే ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద స్టేట్మెంట్ అవసరమే లేదు నా పాయింట్లో. అది అయిపోయిన తర్వాత నిఖిల్ని పాయింట్అవుట్ చేసింది. నీదంతా గ్రూప్ గేము, నీకు యష్మికి ఆల్రెడీ పరిచయం ఉంది అండ్ ప్రేరణ కూడా, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు, మీకు బయటే పరిచయం ఉంది అని నిఖిల్ అంటుంది. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిఖిల్ నైట్ అంతా కూర్చొని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. నాకు ఆవిడకి అసలు సంబంధమే లేదు, మేము ఒక ప్రోగ్రాంలో కూడా కలిసింది కానీ మాట్లాడుకుంది కానీ లేదు, ప్రేరణతో కొంచెం పరిచయం ఉంది, అసలు యష్మికి నాకు సంబంధమే లేదు అని నిఖిల్ అన్నప్పుడు, నాదే తప్పు, నేనే అలా మాట్లాడుండకూడదు అని సోనియా మాట మార్చి మాట్లాడుతుంది. అప్పటి నుంచి గేమ్కి హౌస్మేట్స్కి కొంచెం దూరం అయ్యి సోనియాకి దగ్గర అవుతాడు నిఖిల్. అసలు సోనియా ప్లానే అది కదా, నిఖిల్కి దగ్గర అవ్వాలని. తను అనుకున్నట్టే సోనియా వచ్చేసి నిఖిల్కి దగ్గర అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఆరెంజెస్ పైన శేఖర్ భాషతో గొడవ. ఏంటంటే హౌస్మేట్స్ అందరూ కూడా ఆరెంజెస్తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు సోనియా వచ్చేసి, మీరు అలా ఆరెంజెస్తో ఆడుకుంటే తర్వాత వాటిని ఎలా తినడం, ఆ విషయం కరెక్ట్గానే మాట్లాడింది. దాన్ని అక్కడితో ఆపకుండా అక్కడ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడింది. మీరు కాలు కింద తొక్కి తింటారో, పేడలో పడిన తీసుకొని తింటారో, మనుషుల్లాగా తినాలి అంటే శేఖర్ భాష వచ్చేసి మనిషి కానట్టు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడివి తినేటట్టుగా పెద్ద ఇష్యూ చేసి మాట్లాడింది. స్టార్టింగ్ తను మాట్లాడే పాయింట్ కరెక్ట్గానే ఉంది, కానీ ఏదేదో మాట్లాడి పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. తనకు మాట్లాడే విధానం రాదని అనుకోవాలో, తను మాట్లాడేది అంతే అనుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కూర్చొని సోనియా ఏం మాట్లాడిందంటే, ఇది లైవ్లో మాత్రమే వచ్చింది. నిఖిల్, క్లబ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి కదా, కొంచెం ఆలోచించుకో, నీతో సీత బాగా గొడవలు వేస్తుంది, నువ్వంటే సీతకి అస్సలు పడట్లేదు, కాబట్టి నీ ప్లాన్లోకి సీతాని తీసుకుంటే ఆవిడ నీకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఎంత కన్నింగ్ ప్లాన్ ఇస్తుందంటే, ఆల్రెడీ మీరంతా బయట ఫ్రెండ్స్ కదా అనే పాయింట్ రైస్ చేసి నిఖిల్ని అందరికీ దూరం చేసి తను దగ్గర చేసుకొని ఇప్పుడు ఇంకొకరి గురించి బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసింది. తన ప్లాన్ ఏంటంటే నిఖిల్ వర్సెస్ సోనియా రావాలి, ఎక్కడ ఇంకొకరు వచ్చేస్తారో అనేసి ఎక్కడ లేని కన్నింగ్ మైండ్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టినట్టుంది. సోనియా ప్లాన్లు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాగా మణికంఠతో కూర్చొని ఇలా అంటుంది, నాగా, నామినేషన్స్ గేమ్స్ అంతా గేమ్ వరకే, దాని తర్వాత అందరం మనుషులమే, ఇక్కడ అది గుర్తుపెట్టుకొని ఆడాలి, గేమ్ వరకే ఇలా చేయాలి అని మాట్లాడిన సోనియా విష్ణుప్రియతో అలాంటి మాటలు ఎలా మాట్లాడింది? అంత ఏజ్ ఉండి బాగా చదువుకొని లా కూడా చేసి ఎలా పద్ధతిగా మాట్లాడాలో తెలీదా? అసలు విష్ణుప్రియ ఇష్యూ వచ్చేసి, అందరూ టేబుల్ దగ్గర చైర్స్లో కూర్చున్నప్పుడు ఏదో జోక్గా, ఇంతకుముందు నీకు నిఖిల్కి పడేది కాదు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని నార్మల్గా అడిగింది విష్ణుప్రియ వచ్చేసి సోనియాని. దాంట్లో అడల్ట్ రిలేటెడ్ కామెంట్ ఏముందండి, ఆ విషయం పైన నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా అంటావు, అది ఇది అంటుంది. దాని తర్వాత విష్ణుప్రియ కూడా మాటలు జారింది. అలా ఇద్దరు అనుకున్నారు, గొడవ పడ్డారు, ఓకే అంతా అయిపోయింది. నామినేషన్స్లో అదే పాయింట్ రైస్ చేసింది. అసలు అంత చదువుకునింది, ఏమాత్రం బుద్ధి ఉన్నా ఆ విధంగా మాట్లాడేది కాదేమో. అసలు విషయానికి వస్తే విష్ణుప్రియని, నీకు ఫ్యామిలీ లేదేమో, నిన్ను చూసేవాళ్ళు లేరేమో, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చూస్తారు, నువ్వు అలాంటి మాటలు ఎలా మాట్లాడతావని అనింది. అవునండి, వాస్తవానికి వస్తే విష్ణుప్రియకి అమ్మా నాన్న లేరు. అలా ఇండైరెక్ట్గా నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉంది, అలా ఫ్యామిలీ గురించి మాటలు మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. ఇంకొక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. అదేంటంటే, నీకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలీదు, బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఎవరి పక్కన కూర్చోవాలో తెలీదు, పక్కన కూర్చున్న వ్యక్తి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అని తెలిసినా కూడా వాళ్ళ పక్కనే కూర్చుంటావు, డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా చేస్తావు అనింది. అది ఎవరితోనో కాదు, ఆదిత్య ఓంతో. లైవ్లో వచ్చేసి ఆదిత్య ఓం సోనియాతో చెప్పాడు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను అనేసి. ఆయనకు అన్నీ డిస్కంఫర్ట్గానే ఉంటాయండి, జోక్స్ వేసినా డిస్కంఫర్టే, ఎవరైనా పక్కన వచ్చి కూర్చున్నా డిస్కంఫర్ట్గానే ఫీల్ అవుతారు. అలా ఆదిత్య ఓం వచ్చేసి సోనియాతో అనేది ప్రేరణ విని ఇండైరెక్ట్గా లైవ్లో చెప్పింది. ఏదేమైనా ఆ సమయంలో విష్ణుప్రియ సైలెంట్ విధానానికి చాలానే మెచ్చుకోవచ్చు. అది కాకుండా విష్ణుప్రియ చిన్న మాట అన్నందుకే సోనియా అంతలా ఏడ్చింది.
ఇప్పుడు అదే సోనియా విష్ణుప్రియని ఎలా అంటుందండి? ఈ విషయం పైన సోనియా మీద మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.